నెక్స్ట్ ఇక బైబిల్ నేర్చుకోవాలి ఇక నేను. అప్పుడు నేను కూడా డిఫరెంట్ భాష చెప్పగలుగుతా. మొరటోడు నా మొగుడు సామి అంట. బ్రదర్ ప్రవీణ్ పగడాల మాతో ఎప్పుడు బహిరంగ చర్చకి పిలిచినా మాతో బహిరంగ చర్చకి రాలేదు, అవునా? కానీ వాళ్ళకి వచ్చిండు కదా, విజయవాడలో జరిగింది కదా గ్లోబల్ సంథింగ్ కదా, ఆమె చెప్తుంది కదా, బ్లెస్సీ వెస్లీ గారు గ్లోబల్ ఏదో ఉంది, ఆర్సీఐ ఏదో చెప్పింది, జీసీఐ. నమో బుద్ధాయ క్రాంతికారి జై భీమ్ అన్న. జై భీమ్ బ్రదర్. ఎవరు జేరెక్స్ ఏమంటున్నారు? కార్పొరేట్ చర్చెస్ లో యూత్ నో కంప్లీట్ గా ఏం లేదు బ్రదర్. ఇక్కడ ఏం చేస్తున్నారు, అది ఎవరైనా సరే మన మైండ్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, లేదంటే ఉద్యోగం రాలేదు, పని దొరుకుతలేదు, లేకపోతే ఆఫీసులలో ఇబ్బంది పెడుతున్నారు కొలీగ్స్, లేకపోతే ఏదో ఏదో రోగం వస్తుంది. ఈ అన్ని సమస్యల నుంచి వాళ్ళకి ఒక దారి కావాలి. వాళ్ళు తాగుపోతుంటారు, డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, వాళ్ళకి ఒక ఉపశమనం కావాలి. దే వాంట్ ఏ న్యూ డైరెక్షన్. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? పోయి సందేశం ఇస్తారు. అది అన్ని మతాల, ఇక్కడ చిన్న చీరలు అంటూ ఇన్ బోత్ రిలీజియన్స్. అప్పుడు ఏమైతుంది? ఇట్స్ లైక్ కౌన్సిలింగ్. ఆల్ దే ఆర్ డూయింగ్ ఇస్ కౌన్సిలింగ్. అంటే ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గర పోతే, ఈ సైకాలజీ చదివిన వారి దగ్గర పోతే, సైకాలజిస్ట్ దగ్గర పోతే ఏం ముచ్చడి చెప్తారో వీళ్ళకి అదే చేస్తున్నారు. అప్పుడు ఏమైతుంది? వాళ్ళ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమైతుంది? నీ బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ కరెక్ట్ పనిచేస్తున్నాయి. పనిచేసినప్పుడు నీ ఇమ్యూనిటీ ఫుల్ పవర్ పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ రోగాలన్నీ పోతాయి. మోస్ట్ ఆఫ్ ద రోగాలు పోతాయి. వీళ్ళు 100 మందికి బ్లెస్సింగ్ ఇస్తే 100 మందికి రోగాలు పోవు, అలా 4 పోతాయి. ఆ 4 పోయింది హైలైట్ చేసుకుంటారు. మిగిలిన 96 మందికి పోయింది చెప్పారు వాళ్ళు. అర్థమైందా? ఎందుకు పోతున్నది? అందులో వీళ్ళ గొప్పతనం ఏం లేదు, అది ప్రకృతి ధర్మం. అది ఏంది? అందుకే సంతోషంగా ఉండు అంటారు. మేరీ క్రిస్మస్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ, అన్నిటికీ హ్యాపీ ఎందుకు తోకగలిగిస్తాం అంటే సంతోషంగా ఉంటే, స్ట్రెస్ లేకపోతే. ఓకే, స్ట్రెస్ ఉంటే సైకోసోమాటిక్ డిసీజెస్ వస్తాయి. అంటే ఆ యొక్క మైండ్ ఆలోచించడం, ఆ స్ట్రెస్ వల్ల నీ బాడీ ఇది కంట్రోల్ ఉంటుంది, కంప్యూటర్ చిప్ లాగా. ఓకే, ఇది కంట్రోల్ చేస్తుంది మొత్తం బాడీని. ఓకే, గుండె ఎట్లా కొట్టుకోవాలి, ఇంకో హార్మోన్ ఎప్పుడు రిలీజ్ కావాలి, ఇవన్నీ చేస్తుంది. ఇది చక్కగా ఉంటే అన్ని చక్కగా ఉంటాయి. కాబట్టి ఇది సంతోషంగా ఉంటే, స్ట్రెస్ లేకపోతే మిగిలిన అన్ని హార్మోన్స్ కరెక్ట్ రిలీజ్ అవుతాయి, కరెక్ట్ పని చేస్తుంది, బీపీలు రావు, ఇంకోటి రాదు. కాబట్టి అందుకే సంతోషంగా ఉండాలని ప్రయత్నం చెప్తారు అన్నట్టు. ఇప్పుడు సంతోషంగా ఉండడానికి మందు తాగితే ఏమవుతుంది? డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది? వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లివర్ పాడవుతుంది, కిడ్నీస్ పాడవుతాయి, ఇంకోటి పాడవుతుంది. ఓకే, కానీ న్యాచురల్గా సంతోషంగా ఉంటే ఏం పాడుకోవు, అన్ని మంచిగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు కౌన్సిలింగ్ చేయడం వల్ల, ఇది వాళ్ళకి ఒక ఉపశమనం దొరకడం వల్ల వాళ్ళ యొక్క బాడీలో ఉన్న సిస్టమ్స్ అని కరెక్ట్ పనిచేసినప్పుడు, ఏమన్నా ఇమ్యూనిటీ మంచిగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఏమైనా రోగాలు ఉంటే తగ్గుతాయి కొంతమందికి. అది తగ్గితే మా జీసస్ తగ్గించిండు, లేకపోతే మా రాముడు తగ్గించిండు, ఇంకో మా అల్లా తగ్గించిండు అని వీళ్ళు చెప్పుకుంటారు. అట్లా గిట్ట దేవుడు వినేది ఉంటే ఎన్నో అద్భుతాలు చేసేయచ్చు. మనం సూర్యుడు తూర్పున ఉదయించేదాన్ని పడమలకు చేసుకోవచ్చు మనం చెప్తే, ప్రకృతి వింటే. అంత పవర్ ఉంటే మనకి భూమి గురుత్వాకర్షణ శక్తిని తగ్గించుకోవచ్చు. ఇట్లా తిరిగేదాన్ని ఇంకో దిక్కు తిరిపించుకోవచ్చు భూమిని. లేకపోతే నక్షత్రం గంత దూరం నక్షత్రాన్ని దగ్గర తెచ్చుకోవచ్చు. వీళ్ళ మంత్రాలకి, వీళ్ళ ప్రార్థనలకి అంత శక్తి ఉంటే కదా. వాళ్ళ కష్టాలు రావు, మరి ప్రార్థనలు చేసే వారికి రాకూడదు. వాళ్ళకి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోకూడదు. చిన్న జీఆర్ అయినా, లేకపోతే ఇక్కడ ఈ వెస్లీ దంపతులైనా వాళ్ళకి వచ్చిన మంత్రాలతో తగ్గించుకోవాలి. అంటే వాళ్ళు చెప్తున్నది అది వర్కౌట్ కాదు. మనకున్న అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అంతవరకే. దాని బదులు ఒక కౌన్సిలర్ పోయినా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే మనమే ఒక కామ్గా కూర్చుండి సంతోషంగా ఉండే ప్రయత్నం చేసినా ఇవి సమస్యల పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మనకున్న బలహీనతని, మనకున్న అజ్ఞానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అంతవరకే. అట్లా మైండ్ని మెస్మరైజ్ చేసి మనకి ఏదో తగ్గించినామని ఒక బ్లైండ్ బిలీవ్ చేసేసి దాని పేరు మీద ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత ఇక దోసుకుంటారు. అది తిరుపతి హుండీల పైసలు కావచ్చు, స్వామీజీల దగ్గర పోతే పైసలు కావచ్చు. ఇవాళ సద్గురు ట్రస్ట్ నడుపుతున్నాడు. అన్ని కోట్లు ఎక్కడి వానికి? అంత భూమి ఎక్కడిది? చిన్న జేరికి అన్ని వేల కోట్లు ఎక్కడి? ఇవాళ ఈ వెస్లీ దంపతులకి ఒక చిన్న నేను అడుక్కునే స్థాయి నుంచి ఇలా 100,000 కోట్లకి అధిపతి ఎట్లయిండు? ఆయనే చెప్పుకుంటుండు కదా, నాకు అది నథింగ్ అంటుండు కదా. నథింగ్ అన్నప్పుడు అమెరికాలో 5 లక్షల జీతం వదులుకొని వచ్చేంత నీకు డబ్బులు ఎక్కడి? ఇన్ని దేశాలు తిరగడానికి డబ్బులు ఎక్కడి? నేను కష్టపడితే వస్తున్నాయా? ఒక పార పట్టినవా, ఒక పలుగు పట్టినవా, ఒక ప్రోగ్రామ్ రాసినవా, ఏం చేసినావా నీకు డబ్బులు వస్తున్నాయి? ప్రజల దగ్గర దోసుకునే కదా ముచ్చడి చెప్పి.
కాబట్టి ఈ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే వీళ్ళకి వచ్చే ఆ యొక్క ప్రజలను జ్ఞానవంతులను చేస్తే వీళ్ళకి ఏడు డబ్బులు రాకుండా పోతాయని వీళ్ళకి టెన్షన్ పట్టుకుంది. అన్నిటికంటే ఎక్కువ ఈ దుర్మార్గులు, ఆ మనువాదం, బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నవారు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ ప్రజలకి విద్య నేర్పొద్దు. విద్య నేర్పితే జ్ఞానం వస్తే, నాలెడ్జ్ వస్తే వీళ్ళు చెప్పే ఈ ఫేక్ మాటలు నమ్మరు. నమ్మకపోతే వీళ్ళకి వచ్చే డబ్బులు రావు. అందుకని విద్య చెప్పే ఎవరినైనా ద్వేషిస్తారు వీళ్ళు. నేను ఇక్కడ ఫేస్బుక్ లో ముచ్చడి చెప్పినా, ప్రవీణ్ పగడాల బ్రదర్ ఇంటింటికి పోయి ముచ్చడి చదువు చెప్పినా వీళ్ళకి నచ్చదు. ప్రజలని జ్ఞానవంతులను చేస్తే వీళ్ళు ఈ ముచ్చడి చెప్పి దోసుకునేటోళ్ళు దోసుకోలేరు, అది ఏ మతం వాళ్ళైనా. కాబట్టి జ్ఞానం నేర్పించి అందరినీ ద్వేషిస్తారు వీళ్ళు. సింపుల్.